గ్యారంటీలు ప్రజలకు అందట్లేదు కాబట్టి అవే విషయాలు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే వాస్తవాలు. ప్రతిపక్షాలుగా మేము మాట్లాడుతున్నామంటే అది వేరే, కానీ ఆయనే మాట్లాడుతున్నారంటే ఆ వాస్తవాలను ఆయన బయటకు తీసుకొస్తున్నారు. ఈయన వ్యవహారం ఎంతవరకు అంటే పార్టీ నాయకుల మధ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య గ్యాప్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది, ఇటు వెంకటరెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి. సో పార్టీల వర్షన్ ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, మీ అనాలిసిస్ ఏంటి అసలు రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారం మీద? ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి ఈరోజు మాట్లాడుతున్నారు కాదు, గతంలో కూడా పార్టీలో లేకముందు కూడా ఓడిపోయినప్పుడు 2022లో రాజీనామా చేసేసి ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో కూడా వారు బీజేపీకి వెళ్ళి అక్కడ ఓడిపోవడం జరిగింది, మనకు తెలుసు ఆ విషయం. తదనంతరం ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్స్ అప్పుడు దానికంటే ముందు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పి మామూలు డిస్కషన్ జరిగినప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన దగ్గర మేము సీఏ ఎక్కడ పని చేస్తాం రా నాయన, నేను పని చేయలేను అంటే ఇంకా కొన్ని భాషలు మాట్లాడినా అది అవసరం లేని విషయము, నేను ఆయన దగ్గర పని చేయలేను అన్న వ్యక్తి తదనంతరం కాలక్రమేణా మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని గెలవడం. తర్వాత గెలిచిన దాదాపు 20 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా వెనుకకు పోకుండా ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి అనే ఒక పదవికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మంత్రి పదవి పైన అంటే ఎందుకంటే మా నియోజకవర్గం, నేను అదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని కనుక నేను అంత స్పష్టంగా చెప్పగలుగుతాను దాని గురించి. ఎందుకంటే 2009లో ఎంపీగా ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎక్కడ చేసినప్పటికీ కూడా వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేసిండు, కానీ ఇక్కడ కూడా పార్టీ కోసం అయితే పెద్దగా చేసినట్టు ఇక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే నిజంగా కూడా పార్టీ మీద ప్రేమ వాళ్ళ అన్నగారు ఉన్నారు. ఇంతకుముందు సరే తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేసేసి ఖచ్చితంగా నేను ఇదే పార్టీలో ఉంటానని చెప్పేసి ఆయన ఏ పార్టీలో పోకుండా ఆ పార్టీలో ఉన్నాడు కనుక అవకాశం చూసింది. ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఏదైతే పార్టీ ఎప్పుడు అవకాశం ఇస్తుందో ఎవరికి అవకాశం ఇవ్వాలో పార్టీకి అధిష్టానం తెలుసు, వాళ్ళు ఇవ్వగలిగారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి మాత్రము నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, వీరి సొంత అన్న వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నారు. సో ఒకే జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మంత్రి పదవి కావాలి అని వీళ్ళు ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. కానీ నిజంగా ఈ మంత్రి పదవి ఇస్తే 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా జనాలకు చేరిపోతుందా? నేను మంత్రి పదవి లేకపోతే మాత్రమే మీ యొక్క అవకాశాలు రావట్లేదు, ప్రజలకు అందుతలేవు అంటున్నారు. అంటే మీకు మంత్రి పదవి వస్తే సీఎం కంటే మీరు పెద్దవాళ్ళు అయితే కారు కదా, మంత్రి పదవి సీఎం కంటే మామూలుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కదా అప్పుడు కూడా. ఇప్పుడు మరి మీరు మంత్రి పదవి అయినప్పుడు మంత్రి పదవి ఇస్తారు, ఒకవేళ అవకాశం అనుకుందాం. మంత్రి పదవి ఇస్తే మీ దగ్గర ఏముంది, మీ చేతిలో ఏమన్నా అద్భుత దీపం ఉందా? అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా చేయాల్సింది కూడా, కానీ ఇప్పుడు చేయలేదు, అప్పుడు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? అంటే ప్రజలని నమ్మించి మోసం చేయడానికే తప్ప ఇక్కడ మీ మంత్రి పదవి కోసము మీ స్వార్థం కోసమే ఇక్కడ చేస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా కూడా మునుగోడు నియోజకవర్గానికి మీరు ఏదో అభివృద్ధి చేస్తారనుకొని ఉప ఎన్నికలు తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని మొత్తం తీసుకొచ్చిన నేను ఇక్కడ నిలబెట్టినా అని చెప్పారు కదా 2022లో. మరి 2022లో అంత అభివృద్ధి ఏం జరిగింది? శివన్నగూడెం ప్రాజెక్ట్ ఇప్పటికీ అట్లనే ఉంది, ఎందుకు దాని మీద డెవలప్మెంట్ చేసుకోలేదు? దానికి ఎవరు నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన డిస్ట్రిక్ట్ అతనే కదా, నల్గొండ డిస్ట్రిక్టే కదా, మరి వారి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మీ నియోజకవర్గమే కదా, ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అంటే మీరు ఎక్కడ కూడా ఎంతసేపు పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ జనాల మంచి ఎందుకు కోరుకోలేకపోతున్నారు? ఒక నాయకుడిగా ఉండి మీరు నిజంగా కూడా మీరు అంత పని చేసినట్లయితే ఈరోజు మీకు ఆ రోజు తెలియదా 420 హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళ హామీలతోనే కదా మీరు గెలిచింది. అంటే లేకపోతే మీ సొంత ఎజెండా ఏమన్నా పెట్టిరా? కాంగ్రెస్ ఎజెండా ఉంది కదా. ఆ 420 హామీలు ఇవ్వటంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేక వస్తుంది అన్న విషయమే కదా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది. అవును, 420 ఇప్పుడు ఎజెండా ఎప్పుడెప్పుడు నేను నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, 420 హామీలు ఇస్తలేదు. కానీ గెలిచింది కూడా మీరు 420 హామీలతోనే కదా. మరి గెలిచినప్పుడు మంత్రి పదవి ఎందుకు? మీరు ఆ పని చేయొచ్చు కదా. మీరు నాకు మంత్రి పదవి రావట్లేదు అని మీరు మంత్రి పదవి కోసం ఎందుకు పోరాడుతున్నారు? నిజంగా కూడా 18 నెలలు ఇప్పుడు 20 నెలలు అయిపోయింది, మరి డే 1 నుంచి కూడా తెలుసు కదా మీరు నిజంగా కూడా ఈ హామీలు జరగట్లేదు కనుక మేము దీని మీద ఎందుకు మీరు పోరాటం చేయట్లేదు? మంత్రి పదవి ఎందుకు కావాలని అడుగుతున్నారు? మీకు మంత్రి పదవి లేనప్పుడు ఖచ్చితంగా మా నియోజకవర్గానికి నా ప్రజలకు ఇది కావాలి అని చెప్పేసి ప్రజా సమస్యలను ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మంత్రుల దగ్గరికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మీ అన్న సొంతం వెంకటరెడ్డి గారు కూడా ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు, మీరేమో ఈ విధంగా అంటున్నారు. మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాకుండా మీరు వెంకటరెడ్డి గారిని ఎందుకు అడగలేకపోతున్నారు నిధులు కానీ ఏదైనా కానీ? అంటే మీ స్వార్థము. అంటే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇంతవరకు దేశంలో ఎక్కడైనా ఉన్నాయి మన నియోజకవర్గం అంటే ఎక్కడ తెలంగాణలోనే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు అయితే లేవు. దట్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పెట్టుకున్నది, మేము ఒకే ఇంట్లో 2 పదవులు ఇవ్వము అని. అలాంటిది మీకు తెలుసు, ఆల్రెడీ తెలిసినప్పటికీ కూడా మాకు మాట ఇచ్చారు అంటున్నారు.
ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నారు రామ్మూర్తి గారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడానికే సరిపోతుంది, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారని చెప్తున్నారు. అంటే ఇట్లా ప్రతి దగ్గరికి అంటే ఒక అస్త్రం దొరికింది అన్నారు కదా ఇంతమంది మిత్రులు, అట్లనే అంటే ఇప్పుడు నాగేష్ గారు చెప్పారు అంటే ఒక అస్త్రం దొరికిన వాళ్ళకు వాళ్ళు ఏదో చెప్తున్నారు. నిజానికి కూడా ప్రతి పార్టీలో కూడా ఏ పార్టీలోనైనా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే బీజేపీ పార్టీలో తీసుకున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ నడుస్తుంది అంతర్గత పోరు అని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాము. ఆల్రెడీ బీఆర్ఎస్లో ఏం తక్కువ ఉంది, అక్కడ పోరు నడుస్తూనే ఉంది, ప్రతి పార్టీలో ఉంది. ఎందెందు వెతికినా అందందే అన్నట్టు ఏ పార్టీలో చూసినా అంతర్గత పోరు కామన్గా జరుగుతుంది. కాకపోతే ఈ సమయానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అంతకుముందు మనం చూసుకున్నాం బీఆర్ఎస్ కవిత గారు అని ఇంతకుముందు జరుగుతున్నటువంటి మన గోవల బాలాజీ రీసెంట్లీ జరిగినటువంటిది కానీ ఇట్లా బయటికి వెళ్ళిపోయేటువంటి నాయకులు ఏదో ఒక బురదజల్లి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు సొంత ఎజెండాని ముందు పెట్టడానికి రాజగోపాల్ రెడ్డి ఎంతసేపు ఏంటంటే నేను ఏదో చేస్తాను ప్రజల కోసమే, నా అభివృద్ధి కోసమే, మునుగోడు అభివృద్ధి కోసమే నేను చేస్తాను అని చెప్తున్నారు. కానీ మీ అభివృద్ధి ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక, గతంలో రాజీనామా చేసినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక మేము ఏం చేయలేము, నాకు చేతిలో ఏమీ లేదు, అధికార పార్టీ వేరుంది, అక్కడ రాష్ట్రంలో అధికారంలో వేరే పార్టీ ఉంది కనుక నేను చేయలేకపోతున్నా, రాజీనామా చేసినట్టు ఒక సకదనం. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మీరు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ అన్నగారు ఉన్నారు, మీకు ఆల్రెడీ సీనియర్ మోస్ట్ నాయకులు, మీకు ఢిల్లీ దాకా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. సరే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన లేకపోతే కావాలన్నా పార్టీ మారినప్పటికీ మళ్ళీ తిరిగి సొంత గూటికి ఏర్పడి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినారు కదా. అంటే నిజంగా మీకు అంత ఇమేజ్ ఉండుంటే మీరు ఎప్పుడైతే పార్టీ మారి బీజేపీకి వెళ్ళారో మరి ఎందుకు గెలవలేకపోయారు? బీజేపీకి గెలవలే కదా, అంటే ఓడిపోయారు కదా. అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడే కదా గెలిచింది. అంటే పార్టీ ఎప్పుడు తనకు తను ఎక్కువ ఊహించుకుంటే ఎవరు కూడా సక్సెస్ కాలేరు. అంటే వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనము ఏదో చూసేసి బల్పును చూసి వాపు అనుకుంటారు కదా, ఆ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. కానీ నిజంగా కూడా ఏ పార్టీ అయినా ప్రతి పార్టీకి కొంత బలం కావాలి, వ్యక్తిగత బలం కావాలి, ప్రతి దానికి అవకాశం కావాలి. కానీ తొందరపడి నిర్ణయాలు, ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు, ఏదైనా ఓపిక ఉంటేనే పదవులు వస్తాయి తప్ప పదవులు రాగానే పెదవులు మూసుకునేటువంటి నాయకులను మనం చాలామందిని చూస్తున్నాం. కానీ అలాంటివి జరగకుండా ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకుడు స్థిరంగా ఉండాలి, ఓపిక బట్టి స్థిరత్వం ఉన్నటువంటి వారు. నిలకడలేని నాయకులు నీళ్ళ మీద రాతలలాగా ఎప్పటికప్పుడు మారుతుంటారు తప్ప నిజంగా మీరు ప్రజల గురించి కానీ నియోజకవర్గం గురించి కానీ ప్రతి గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. కొంచెం అవకాశం వెనుక ముందు కావచ్చు. మనం రేవంత్ రెడ్డి గారి విషయమే తీసుకుందాము. గతంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి నేను సీఎం అవుతా అని చెప్పేసి ఎప్పటి నుండి వెయిట్ చేశారు. సరే వాళ్ళకి అవకాశం వచ్చింది, వారు వాక్చాతుర్యంతో గెలిచిరా, హామీలు ఇచ్చి గెలిచిరా, లేకపోతే అవి నెరవేర్చిరా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఈరోజు అయితే అధికారంలో ఉన్నారు, కుర్చీ మీద ఉన్నారు. సరే ఇంకా ఇప్పటికీ 20 నెలలు అయినప్పటికీ ఇంకా 2.5 సంవత్సరాలు